హే గైస్ వెల్కమ్ టు మై బ్రేక్ డౌన్ వీడియో. ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేయబోయే మూవీ ట్రైలర్ వచ్చి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కదా ఫుల్ మిల్స్ ఉంది. ట్రైలర్ స్టార్టింగ్ పీటర్ రివర్స్ గా కూర్చుని ఉంటాడు. మొబైల్ లో ఎంజే ఫోటోని చూస్తూ ఉంటాడేమో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు. మొబైల్ ఆఫ్ లో ఉంటుంది. నిల్చోడానికి దిగేటప్పుడు చూస్తాడు కింద బిల్డింగ్స్ నుండి పొగలొస్తుంటాయి. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీడ్ ఇంకా ఎంజే రీల్ ని చూస్తాడు. పొగలు అండ్ కింద పడేటప్పుడు ఫైర్ బ్రిగేడ్ సౌండ్ కూడా వినబడుతుంది. లిసన్ క్లియర్లీ. పీటర్ కంట్లో కూడా చూపిస్తారు. చూడండి నెక్స్ట్ షాట్ లో పీటర్ చూసే పేపర్ నోవే హోమ్ లాస్ట్ లో ఎంజే కి చెప్పడానికి పోయేటప్పుడు చదువుతూ ఉంటాడు. ఆ కాగితం అయితే నెక్స్ట్ సీన్ లో పీటర్ లెఫ్ట్ హ్యాండ్ తో కలుపుతూ ఉంటాడు. తిందం చూపించలేదు, సో కలుపుతుంటాడు అని అనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సమ్ గ్రోసరీస్ థింగ్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎంజే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. నోవే హోమ్ లాస్ట్ లో చూసుకుంటే ఎంజే కాఫీ షాప్ లో వర్క్ చేస్తూ ఉండేది, ఇప్పుడు గ్రోసరీ షాప్ లో. అందుకే పీటర్ అక్కడ కూర్చొని తింటాడు ఎంజే ని చూస్తూ. అలాగే నీడ్ కూడా వస్తాడు. ఇక్కడ పీటర్ తన సూట్ ని వాష్ చేస్తూ ఉంటాడు. ఆంటమే లేదుగా, సో అయినా ఉన్నా మర్చిపోయేదిలే. సైడ్ లో చూసుకుంటే ఒక బాక్స్ ఉంటుంది అండ్ పీటర్ చేతిలో ఒక కీ ఉంది. అదే ఈ సీన్ లో మేయర్ స్పైడర్ మ్యాన్ కి సిటీ కీని ఇస్తుంది. మేయర్ అని ఎందుకు అన్నానంటే గూగుల్ మదర్ అదే చెప్పింది. ఈ ఫైటింగ్ సీన్ లో ఈ కిక్ ని అబ్జర్వ్ చేస్తే జాకీ చాన్ ని గుర్తుకొస్తాడు. అండ్ ఈ మూవీకి జాకీ చాన్ స్టంట్ టీమే పనిచేస్తుంది. దీని వల్ల అర్థమైంది ఏంటంటే ఇందులో మనకి ఫైట్ సీన్స్ ఒక రేంజ్ లో కనబడబోతున్నాయి. అది పనిషర్ తో కానీ నింజాస్ తో కానీ. ఈ సీన్ లో ఎంజే పీటర్ తెచ్చిన ఫ్లవర్స్ ని వాష్ లో పెడుతూ ఉంటుంది. లాస్ట్ లో చూపించారు. పీటర్ హౌస్ వార్మింగ్ గిఫ్ట్ అన్నాడు కదా, అదే ఇది. ఇది చూసాక ఎంజే పీటర్ ని అబ్జర్వ్ చేస్తుందని అర్థమైంది. ఎందుకంటే హౌస్ వార్మింగ్ అంటే ఎంతో మంది వస్తారు కదా, అందులో నాలాంటి కకృతి గాలిని వదిలేస్తే మిగతా మంది అయినా ఫ్లవర్స్ తెచ్చుండాలి. వాళ్ళ ఫ్లవర్స్ ఎందుకు వాష్ లో పెట్టదు, ఓన్లీ పీటర్ తెచ్చిన ఫ్లవర్స్ ఎందుకు పెడుతుంది? బికాస్ హీ స్పైయింగ్ ఆన్ హిమ్. ఎలా అంటే లాస్ట్ లో చూపిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఎంజే మళ్ళీ స్పైడర్ మ్యాన్ కోసం వెతుకుతుందని. పీటర్ ఓన్లీ రోజే తేగలడు, ఎందుకంటే వాడు పేదవాడు. ఎంత సిటీకి ఉంటే ఏంటి, అంబానీ అంకల్ అల్లుడేం కాదుగా. సారీ అది యుఎస్ఏ కదా, ట్రంప్ మామయ్య అల్లుడేం కాదుగా, తిండికి తికనం లేనివాడు అంతే. ఇక్కడ వెబ్స్ ని తీసేటప్పుడు ముందు ఎవరు ఉండరు, అలాగే తను కిటికీ ముందు కూడా ఉండడు. నెక్స్ట్ షాట్ లో తను ఇలా కింద పడడం చూపిస్తారు. ఈ హౌస్ చూస్తే చాలా ఓల్డ్ గా ఉంటుంది. బహుశా ఇది బ్రూస్ వెనర్ లాబొరేటరీ అయి ఉండొచ్చు. ఇలా పడ్డప్పుడు వెబ్ సౌండ్ వస్తుంది, కానీ అది పీటర్ దైతే కాదు. ఎందుకంటే తను పడేటప్పుడు వెబ్స్ వేయడానికి ట్రై చేస్తాడు, కానీ వెబ్స్ రావు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎలా ఉందంటే నిన్నటి వరకే కదా వచ్చాయి, ఇప్పుడేమైంది అన్నట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్. అండ్ ఆ వెబ్ సౌండ్ అయితే వస్తుంది, కానీ పీటర్ దగ్గర నుండి అయితే కాదు. ఐ థింక్ ఇట్స్ సెడీ సింక్. చాలానే రూమర్స్ ఉన్నాయి తను బ్రాండ్ న్యూ డే లో ఉంటుందని, అండ్ తనే కన్ఫర్మ్ చేసింది తను ఉందని, సో తనే అనుకుంటా. ఈ సీన్ లో స్పైడర్ మ్యాన్ ని స్కాన్ చేస్తూ ఉంటారు. అది ఎవరని చూపించలేదు, కానీ ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్ అయితే చూపించారు. ఇందులో ఇనాన్స్ హ్యూమన్ డిటెక్టెడ్ పక్కన అలర్ట్ సింబల్ ఉంటుంది, అంటే పీటర్ ఒక సూపర్ హ్యూమన్ కదా, అందుకే అలా చూపించింది. ఇక్కడ ఒక మిస్టేక్ ని గమనించారా? పీటర్ ఇలా నిలబడి ఉంటే స్కానింగ్ లో మాత్రం ఇలా నిలబడినట్టు చూపిస్తారు. ఏ స్మాల్ మిస్టేక్ బై మార్వెల్. ఈ సీన్ లో పీటర్ బ్యానర్ ని హెల్ప్ అడగడానికి పోతాడు. ఇక్కడ తనకి వచ్చిన ఆర్గానిక్ వెబ్స్ తో ఇబ్బంది పడుతుంటాడు. వెబ్స్ లాగలేకపోతుంటాడు. ఆర్గానిక్స్ అని ఎందుకన్నానంటే తన దగ్గర వెబ్ షూటర్స్ లేవు, అందుకే. ఇక్కడ పీటర్ వర్షంలో ఆంట్ మే సమాధి దగ్గర ఫ్లవర్ పెట్టడానికి వచ్చుంటాడు, కానీ అక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్ ఉంటాయి. అవి పెట్టింది మరెవరో కాదు, హ్యాపీనే. ఇక్కడ ఆ ఫ్లవర్స్ పెట్టకపోయినా అయి ఉండేది. ఎవరు చూడరు, కానీ పెట్టారు. ఇలాంటి డీటెయిల్ కోసమే మార్బల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఎవరినో కట్టి ఉంచుంటారు, అది ఈ క్యాప్ వేసుకున్న వాడే అనుకుంటా. వీడే మెయిన్ విలన్, అండ్ ఇదైతే స్పైడర్ ఉమెన్ అనుకుంటా. ఈ నింజాస్ తో ఫైట్ మాత్రం అదిరిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫైట్ మాస్టర్. బ్రూస్ వేనర్ డిఎన్ఏ మ్యూటెడ్ అవుతుందని అంటాడు కదా, అదే ఇక్కడ అవుతూ ఉంటుంది. అందుకే ఐస్ ఇలా బ్లాక్ గా అయిపోతుంది. ఫైనలీ ఈ సీన్ నోవే హోమ్ ట్రైలర్ లో కూడా ఇలానే ఇద్దరు స్పైడర్ మ్యాన్ ని చూపించలేదు, హైడ్ చేశారు. అదే ట్రిక్ ని ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తుంది మార్వెల్. స్టార్టింగ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని అన్నాను కదా, అది ఫుల్ మీల్స్ కాదు, బాధిస్తున్నా. ఇది చూడండి ఈ వీడియో.
సో ఇంతకే ఈ వీడియో ఇంకా ఈ ట్రైలర్ పై డీటెయిలింగ్ వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఫ్రమ్ మిస్ యూనివర్స్ భాగ్యశ్రీ భోస్రే అని ఉంటుంది. దాన్ని నొక్కండి. నా బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఆర్ నాతో మాట్లాడాలనుకుంటే డిఎం చేయండి, అక్కడ మాట్లాడుకుంటాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.